ఏం అర్థం కావట్లేదు జనని. పిచ్చి పట్టేలా ఉంది. కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ నేనే మహేష్ని పోలీస్కి పట్టించాను అనుకుని దూరం అయిపోయారు. ఇంట్లో మా చెల్లెమో నన్ను ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. సిచ్యువేషన్ తెలియకుండా మా అమ్మ అనుకు ఎలాగని అర్జెంటుకి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇంకా వారం రోజులే ఉన్నాయి. ఒక్కొక్క రోజు గడుస్తుంటే ఆడిని కాపాడుకోలేనేమో అని భయంగా ఉంది జనని. హలో సార్. చెప్పండి సార్. స్టేషన్కి వచ్చేస్తాను సార్. సరే సార్. వీడా? వీడు కాదు సార్. వీడు? వీడు కూడా కాదు సార్. మరి వీడా? కాదు సార్. వీడిని చూడు. వీళ్ళలో ఎవరు కాదు సార్. మీరు చూసింది వైజాగ్, చిత్తూరు, విజయవాడ, కడప డిస్ట్రిక్ట్స్. రేపొద్దున కల్లా హైదరాబాద్ అక్యూజ్డ్ లిస్ట్ వస్తుంది. మెయిల్ రాగానే కాల్ చేస్తాను. సరే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. రేపు వచ్చే అక్యూజ్ లిస్ట్లో కూడా మనం వెతికేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాంరా? రేపటి లిస్ట్లో కూడా వాళ్ళు పక్కా ఉండర్రా. అలా అయితే ఎలారా వాళ్ళని పట్టుకోవడం? రేయ్, వాళ్ళు మహేష్ అనుకున్న వేసేయడానికి వచ్చినప్పుడు అంతకుముందు మహేష్ గారిని ఒక వారం రోజులు ఫాలో అయ్యి వాడి ప్రతి మూని వాచ్ చేసి స్కెచ్ చేసి వేసేయడానికి వచ్చారా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పార్టీకి మనం వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామనే భయంతో వాళ్ళే మనల్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళు మన వెనకాతలే ఉంటారా. సూర్య సార్, నేను చూసిన గ్యాంగ్లో ఇద్దరు ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు. అలాగా? అవును సార్. కన్ఫామా? కన్ఫర్మ్ సార్. నేను వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉంటాను. మీ తొందర వచ్చేయండి సార్. వస్తున్నా. మురళి, ఆటోని బిలు. సూర్య, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నావు? జగదాంబ సెంటర్ వైపు వెళ్తున్నాను సార్. జగదాంబ సెంటర్ పోనీ. బ్రదర్ బాగున్నారు బ్రదర్? ఏమైపోయారు బ్రదర్? బ్రదర్ ఆ రోజు మీ దగ్గర నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బ్రదర్. అప్పటికే సీఏ గారిని అడిగాను బ్రదర్, లేదన్నాడు. మీ నెంబర్ కోసం ఏకంగా ఛానల్ దాకా కూడా వెళ్ళాను బ్రదర్, వాళ్ళు లేదన్నారు. బ్రదర్ మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు బ్రదర్. ఒక్క పూటైనా మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోతే ఈ జన్మకు అర్థమే ఉంటుంది బ్రదర్. అర్థం తర్వాత కానీ ముందు జిప్పెట్టు. గాలి ఆడుతుందని నేను ఓపెన్ చేసి పెట్టా. 4 ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుందిగా. బ్రదర్ ఎప్పుడు వస్తారు చెప్పండి బ్రదర్ ప్లీజ్. బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారుగా, మనిషి మాంసం తప్ప అన్ని వండి పెడతాను బ్రదర్. బ్లాక్ బ్రదర్ నువ్వు కూడా రావాలి. ఒరే ఇప్పుడు రావడం కుదరదురా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. తప్పనిసరిగా వస్తారు కదా బ్రదర్. ప్లీజ్ బ్రదర్ మర్చిపోకూడదు బ్రదర్. మర్చిపోవద్దు బ్రదర్, మర్చిపోవద్దు. సార్, సూర్య ఎక్కడున్నావు? నేను సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నా వెనకాలే ఉన్నారు. సూర్య, ఆ ఓమ్ని పక్కనే కదా కనిపించారు. నువ్వు వెళ్తూనే ఉండు, నేను వెనకాలే వస్తాను. ఓకే సార్.
మామ పోలీసురా. రారా. గుడ్ మార్నింగ్ సార్. రా సూర్య, వాడు చాలా ముదురులా ఉన్నాడయ్యా. లా పాయింట్స్ అన్నీ క్లియర్గా తెలుసు అనుకుంటా వాడికి. ఒక్క మాట కూడా నోట్ జారలే తెలిసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. అవును సార్, మన రౌడీ సార్ హెయిర్ లా పాయింట్లు మాట్లాడాడు. సార్, మీరు నన్ను ఏ సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేశారు. నా మీద కానీ దెబ్బ పడిందో మీరు నన్ను బలవంతం చేసి హోమోసెక్స్ చేశారని కంప్లైంట్ చేస్తాను. వాడిని మా వాడితో పంపించండి సార్, వాడికి కూడా తెలియని లా పాయింట్లు నేర్పించేస్తాడు. పోలీస్ స్టేషన్లో మీరు ఇంట్రోగేట్ చేస్తేనే కదరా నేను హోమోసెక్స్ చేయడానికి ట్రై చేశారని కంప్లైంట్ చేస్తావు. పోలీసులు నీ మీద డౌట్ వచ్చి తీసుకెళ్లారా. దాని తర్వాత నీ తప్పు లేదని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు బెంగళూరులో అబ్స్కాండ్ అయిపోయి ఉండగా ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఫోన్తో బెంగళూరు హైవే మీద ఉన్నాడు. కరెక్ట్గా 20 minutesలో వాడిని సిమ్ కార్డ్ని వెరగొట్టి పడేస్తాడు. పోలీస్ రికార్డ్స్లో నువ్వు బెంగళూరు అబ్స్కాండ్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపి పాతేసిన అడగడానికి ఎవరు రాడురా. చెప్పరా, నా ఫ్రెండ్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పరా. ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో ఓ కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గారు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు?
మీ చెల్లి మీ చెల్లిరా నా చెల్లి ఎస్ నా చెల్లి చేసిందిరా మా దగ్గరే ఉందిరా నా చెల్లి చెప్తే మీకే వస్తుందిరా నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు 50 కోట్లు 50 కోట్లు 100-200కి చంపేస్తాం మేము 50 కోట్లు వదులుకుంటామా ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు రే మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారా నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు తెలుసుకొని ఏం పీకుతారా ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది ఈరోజు వాళ్ళిద్దరూ చస్తారు వీలైతే వెళ్ళి కాపాడుకో అమ్మని మళ్ళీ చేస్తానమ్మా అమ్మని మళ్ళీ చేస్తానమ్మా ఒరేయ్ మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను కంగారు పడకండి అమ్మా నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను ఇదిగో సూర్య నేను గాయత్రిని మాట్లాడుతున్నాను అక్క చెప్పక్క కౌశల్ చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క అదే ద్వారకా నగరం నేను చూసుకుంటానక్క నేను చూసుకుంటానక్క రే 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 కంగారు పడుకో నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు ఎల్రా ఇంకెవరు రాలేదన్నా సరేనా రాగానే ఫోన్ చేయి మీ అన్న మీద కోపం రావడానికి మనకి ఏ రైట్స్ లేవు ఒక రకంగా వాడు చేసింది కూడా కరెక్టే ఇటు చూడు ఎన్నేళ్ళైనా పర్లేదు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం లెఫ్ట్కి పోనీ లెఫ్టా ఎక్కడికి వెళ్తున్నావు ద్వారకా నగర్ ద్వారకా నగరా ఏ అక్కడికి ఎందుకు హలో హలో ఎక్కడున్నారు ఆన్ ది వేరా ఇంకో 20 మినిట్స్లో ఉంటాం వాడికి అసలు విషయం చెప్పావా ఇంకా లేదురా ఏంటమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి విషయం తెలిసిందంటే టోటల్గా వేస్ట్ అయిపోతుంది ముందు వాడిని కన్విన్స్ చేయి సరే చేస్తానురా ఎవరు ఫోన్ చేశారు శ్రీను సార్ కొట్టకండి సార్ ఎందుకు సార్ కొడుతున్నారు అడ్డం వచ్చింది కాక సార్ అడ్డంగా మాట్లాడతావా ముందు చెప్పేది ఏంటంటే సార్ సార్ కొట్టకండి సార్ హలో బాస్ ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్ నీ వల్ల అనవసరంగా ట్రాఫిక్ జామ్ అయినా ఎందుకు కొడుతున్నావు ఇతన్ని అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు బాస్ అను రేయ్ అను రేయ్ లోపల రారా లేదనుకో నీ లవర్ తల తీసేస్తాం రారా సూర్య వస్తున్నాడు రా ఇప్పుడు ఎలా రా నువ్వు సైలెంట్గా ఉండు
తను ఏ పని మీద వచ్చేవాడు తెలియకూడదు, నేను మేనేజ్ చేస్తా. రే మహేష్ అను ఎక్కడ్రా? మహేషా, ఆడి గురించి నాకేం తెలుసు? రే మీకు తెలుసురా, వాళ్ళిద్దరు లైఫ్ డేంజర్లో ఉందిరా. ప్లీజ్ రా చెప్పండి రా. రై తెలిస్తే చెప్పు. వాడు ఇంకా అసలు ఇక్కడ రాలేదురా. ఏమైందిరా? రే అను నా ఫోన్ ఎత్తట్లేదురా, ఒకసారి నీ నెంబర్ నుంచి ట్రై చేయి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఒకసారి మహేష్కి ట్రై చేయరా. మహేష్ది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సార్ చెప్పు మురళి. అలాగా, అతను ఎంక్వైరీ రూమ్లో వెయిట్ చేయమని. నేను ఇప్పుడే వస్తున్నాను. సూర్య, సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సాంబశివుడు.